హాయ్ హలో నమస్కారం. వెల్కమ్ టు విఏ షాడోస్. నేను మీ విజయ్ మాట్లాడుతున్నాను. ముందుగా మీకు అందరికీ స్వాతంత్ర దిన శుభాకాంక్షలు. విష్ యూ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సో ఈరోజు నేను చెప్పబోయే సినిమా మిస్టర్ బచ్చన్. ఓసి పిచ్చి బుజ్జమ్మా, చాలా మంది భయపడేది సమస్యలకి కాదు, పుకార్లకి, రూమర్లకి. పని పాట లేని చాలా మంది పకోడిగాళ్ళు ఇదే పని మీద ఉంటారు. హరిశంకర్ డైరెక్షన్లో రవితేజ, భాగ్యశ్రీ బోసే, తనికెళ్ళ భరణి, గౌతమి, ఇలా జగపతి బాబు, ఇలా చాలామంది ఆర్టిస్టులు నచ్చున్నారు. చెప్పండి, పెద్ద లిస్టే ఉంది. సబ్జెక్ట్కి వస్తే ఇది హిందీ సినిమా రీమేక్. రైడ్ అనే హిందీ సినిమా రీమేక్. దాంట్లో ఫస్ట్ హాఫే స్టార్టింగ్ నుంచే ఫ్యామిలీ మ్యాన్గా చూపిస్తారు హీరోని. ఇక్కడేమో ఈయన లవ్ ట్రాక్లో ఉంటుంది. సో ఫస్ట్ హాఫ్ మొత్తం లవ్ ట్రాక్లోనే పోతుంది. సో సెకండ్ హాఫ్లో యాజ్ యూజువల్ విలన్ మీద రివెంజ్ ఉంటుంది. ఓవరాల్గా సినిమా అయితే సాటిస్ఫాక్టరీగా లేదు. పాత సినిమానే. నెక్స్ట్ సీన్ ఏంటనేది ప్రేక్షకుడికి అర్థమైపోతుంటుంది. దానికి ఎందుకు ఎంత బిల్డప్ ఇచ్చేసానైతే అర్థం కావట్లేదు. కానీ ఓవరాల్గా ఆ సినిమా ఎక్స్పెక్టేషన్కి తగ్గట్టుగా లేదు. ఇంకా చెప్పాలంటే డ్రాగ్ స్లో ఉంది సినిమా. ఎప్పుడప్పుడు అయిపోద్ది అన్నట్టు అనిపించింది. సో ఓవరాల్గా ఈ ఎఫర్ట్ మొత్తం వేస్ట్ అంతే అనిపించింది. సాంగ్స్ బాగానే ఉన్నాయి. మిక్కీ జే మేయర్ మ్యూజిక్లో. ఓకే, మ్యూజిక్ ఒక రకంగా రీచ్ అయింది. సాంగ్స్ చాలా బాగున్నాయి. సో అంతకుమించి చెప్పుకోదగ్గదైతే ఈ సినిమాలో ఏం లేదు. పాత సినిమా మీకు ప్రతి సీన్ అర్థమైపోతూ ఉంటుంది. సో మధ్యలో ఒక గెస్ట్ రోల్ మట్టుకు వస్తారు. సో అది ఎవరు నేను చెప్పదలుచుకోలేదు. దాన్ని సినిమా చూసినప్పుడు దాన్ని చూడండి, చేయండి. ఓవరాల్గా అయితే సినిమా సాటిస్ఫాక్టరీ లేదు. అటర్ ఫ్లాప్ సినిమా. ఓకే, మిస్టర్ బచ్చన్ ఉపయోగపడలేదు. టైటిల్ అంత ఇదిగా సినిమా లేదు. థ్యాంక్ యూ. విఏ షాడోస్ సబ్స్క్రైబ్ చేయండి, హిట్ బెల్ నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.